వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి శేఖర్ రేస్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. పుట్టినరోజు కూడా దరిద్రం. ఫోన్ పక్కన ఫోటోలు నా కేక్ పెట్టిన పక్క వచ్చేసేయండి. మా పక్కన ఓకే పక్కన అనిలు షాప్ అని చెప్పు. మన బ్యాచ్లో కానీ సాయంత్రం కానీ
మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ నాకు ఇచ్చినటువంటి ఒక పెద్ద కుటుంబం, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మా వీర మహిళలు, పవన్ కళ్యాణ్ గారితో నా ప్రయాణం సాగినప్పటి నుంచి ప్రజారాజ్యంలో ఉన్నటువంటి యువరాజ్యం ముందులో కానివ్వండి, లేదు ఈరోజు జనసేన ప్రస్థానంలో ఎంతోమందిని నాకు కుటుంబ సభ్యులు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నా జన్మదినోత్సవం అందరూ జరుపుకోవటం, వాళ్ళ ఇంట్లో ఒక బ్రదర్గా అందరూ సహకరించి అందరూ కూడా ఆ యొక్క ఆనందోత్సవాలు జరుపుకోవడం చూస్తుంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి ఇంతమందిని నాకు తోబుట్టువులు ఇచ్చారు అని చెప్పేసి నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో జనసేన పార్టీలో బలోపేతం దిశగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడుతున్నారో అందరికీ కూడా ఈరోజు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందు కూడా పార్టీలో ఇదే ఉత్సాహంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే కూటమిలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీలో కూడా ఈరోజు ఉత్సాహంగా పార్టీ ఆఫీసులో నా జన్మదినోత్సవం జరుపుకోవటం నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా, ముఖ్యంగా జనసేన పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ఉమ్మడి అభ్యర్థి రామచర్ల జనార్దన్ రావు గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నా జన్మదినోత్సవం ముందు కూడా మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో, నేను నిండుగా ఆ దేవుని చల్లని ఆశీస్సులతో మీ అందరితో పాటు కలిసి నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు మరియు అందరికీ ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, సోదర సమానులు, నన్ను ఫస్ట్ నుంచి 2019 నుంచి వెన్నంటుండి రాజకీయ ప్రస్తావానికి ముందడుగు ఇచ్చిన రియాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఆయన మున్ముందు ఎన్నో పదవుల నుంచి జనసేన పార్టీకి బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేయాలని, ఆ దేవుడు ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఒంగోలులో, ప్రకాశం జిల్లా ఒంగోలు అయితేనే ప్రతి ఒక్కరూ ఇవాళ ఒక స్థాయికి వెళ్ళి ఉన్నారంటే ఆయనే కారణం. ప్రతి ఒక్కరు కష్టపడ్డదని గుర్తించి మరి పదవులు ఇచ్చి ప్రతి ఒక్కరు స్థాయి నిలబెట్టారు ఈరోజు. కానీ కొంతమంది ఆ స్థాయిని మర్చి కొంతమంది ఈరోజు వేరే పార్టీలోకి వెళ్ళి పార్టీ నష్టం చేకూర్చాలని చేస్తున్నారు. ఎవరు వెళ్ళినా సరే, నాయకుడు వెళ్తారు, ఓటర్లు ఎవరు జనసేన పార్టీని గుర్తుపెట్టుకుంటే ఎవరైనా సరే, మీరు వెళ్ళినందువల్ల మాకేం ఊడేది అయ్యేది ఏం లేదు. ఒక్కరే వెళ్తారు జనసేన పార్టీ నుంచి. ఓటర్లు అయితే మొత్తం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అంటే పెట్టుకుంటారని ఈ విధంగా తెలియదు. మీరు వెళ్ళినా కూడా మాకు ఒరిగేది ఏం లేదు. జాగ్రత్తగా మాట్లాడండి ఎవరైనా సరే. జనసేన పార్టీ నష్టం ఏమీ లేదు ఈ రోజుకి. ఎవరు వెళ్ళినా సరే ఒకసారి జనసేన పార్టీ అవగాహన చెవులు వేస్తే ఎవరికైనా సరే పద్ధతిగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒకసారి
షేక్ రియాజ్ గారికి అలాగే సూర్యశ్రీ ట్రస్ట్ అనాథ పిల్లలకు భోజన కార్యక్రమము, అలాగే భవన నిర్మాణ కార్మికులకు బైపాస్ కింద 200 మందికి భోజనాలు ఏర్పాటు చేశాము. ఇదే విధంగా రియాజ్ గారు మంచి ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని చెప్పి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ అన్న గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాము. అలానే ఒంగోలులో కూడా పలు చోట్ల సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులకు భోజన కార్యక్రమం, అలానే బ్లైండ్ స్కూల్ సూరిసి బ్లైండ్ స్కూల్ ట్రస్ట్లో పిల్లలకు సమక్షంలో కేక్ కట్ చేసి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే కొత్తపట్నంలో కూడా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా కేక్ కట్ చేయడం జరుగుతుంది. అలానే సాయంత్రం పార్టీ ఆఫీస్లో ముఖ్యులు జనసేన పార్టీ శ్రేయోభిలాషులు క్యాడర్ సమక్షంలో ఒక చిన్న ఆత్మీయ సమావేశం అనేది ఏర్పాటు చేసుకున్నాం. రియాజ్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా రియాజ్ అన్న గారు మొదటి నుంచి కష్టపడిన ప్రతి ఒక్క వ్యక్తిని ప్రోత్సహించిన వ్యక్తి. ఆయన ఎన్నో కష్టాలు 100 మంది 100 మాటలు అన్న ఆయన అనేది ఒకటే, మనం పని చేసుకుందాం, మా కళ్యాణ్ గారి మాట చెప్పింది శిరసావించి దాని ముందుకు వెళ్దాం, కుక్కలు వాగుతూ ఉంటాయి పట్టించుకునేది లేదు. ఆయన ఎన్నో మాటలు, ఆయన 100 మాటలు మాట్లాడేవాళ్ళు, ముందు వచ్చి పనిచేస్తే కష్టమైందో తెలిసింది. ఇటీవల కొంతమంది ఆయన మీద సోషల్ మీడియాలో లేనిపోని బాండాలు వేయాలని చూశారు. వారు ఈరోజు వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఒకటే దీన్ని బట్టి తెలుసుకుంటుంది, పార్టీకి లాయల్గా ఉన్న వ్యక్తులు ఎప్పటికైనా కష్టమైన నష్టమైన కళ్యాణ్ గారితోనే ఉంటారు. మన అధ్యక్షుల వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటారు. పార్టీని డ్యామేజ్ చేయాలనుకునే వ్యక్తులు గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఇంకా అలాంటి వారిని దూరంగా పెట్టేసి ఇలా అందరం కలిసికట్టుగా రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా షేక్ రియాజ్ అన్నగారి నాయకత్వంలో ముందుకు వెళ్తామని, అన్నగారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలి. రాబోయే ఉమ్మడి ప్రభుత్వంలో అన్నగారు మంచి ఉన్నతమైన స్థానాల్లో మేము చూడాలని మా జన సైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు అందరం మనస్ఫూర్తిగా చల్లిపోయారా? ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మా అన్న షేక్ రియాజ్ గారి పుట్టినరోజు. నిజంగా ఈరోజు మా పండుగ లాంటిది. ఈ రోజున ఒంగోలులో అనేక సేవా కార్యక్రమాలతోటి ఆయన పుట్టినరోజుని మేము సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు సాధించి పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు అండదండగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మా జనసేన పవన్ కళ్యాణ్ గారితో షేక్ రియాజ్ గారి ప్రయాణం సామాన్య అభిమానిగా స్టార్ట్ అయ్యి నాడు యువరాజ్యంలో రాష్ట్ర స్థాయి పదవులు, ఈరోజు జనసేన పార్టీలో ఎన్నో పదవులు, ఈరోజు జిల్లా అధ్యక్షుడు, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత స్థానాలు అధిరోహించాలని కోరుకుంటూ ఈ జన్మదిన సందర్భంగా ఆ ఒంగోలు నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. తన పుట్టినరోజు అంటే వాడవాడలా జరిగే ఒక ఉత్సవంలాగా మా జన సైనికులందరూ ఎంతో ఉత్సాహంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఆయనకి మరొకసారి మా జన సైనికులందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ హ్యాపీ బర్త్డే రియాజ్ సార్.